అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ షిఫ్ట్ 1 ఎగ్జామ్ అనేది అయిపోయింది. ఆ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్ని నీట్గా మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదేవిధంగా మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో ఎవరైతే స్టూడెంట్స్ రాయబోతున్నారో వారికి ఈ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ కానీ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటి రిలేటెడ్గా వస్తాయి కాబట్టి ఓకేనా. అవి కూడా మీకు ఈ వీడియోలో ఎడిషనల్ పాయింట్స్ అన్ని అందిస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒక్కొక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పటచిత్ర కళ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ చిత్రలేఖనం? పటచిత్ర ఆర్ట్ ఈజ్ ఏ ట్రెడిషనల్ పెయింటింగ్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. మనకి ఈ యొక్క పటచిత్ర అనేది ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి పురాతన అండ్ ప్రసిద్ధి సాంప్రదాయ చిత్రకళ అండి. వీటిలో పట అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పట అంటే ఏంటి అంటే వస్త్రం, చిత్ర అంటే బొమ్మ ఓకేనా. పట అంటే వస్త్రం, చిత్ర అంటే బొమ్మ. ఇది ప్రధానంగా జగన్నాథ స్వామి అండ్ వైష్ణవ సాంప్రదాయమైనటువంటి ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ గురించి చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో కూడా మనకి పటచిత్ర శైలి అనేది ఉంటుంది. కానీ ఇదేంటంటే ఒడిశాతో ఎక్కువగా ముడిపడి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కర్ణాటక సంబంధించి చూస్తే కర్ణాటక సంబంధించి ప్రసిద్ధి కళ ఏంటంటే పటడల్ కల్. ఏంటి? పటడకల్. పటడల్ కల్ అనేది ప్రసిద్ధి కళ అనమాట అక్కడ, పటడకల్. నెక్స్ట్ మనకి రాయబోతున్నటువంటి స్టూడెంట్స్, నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోతున్న స్టూడెంట్స్ నేను చెప్తున్న పాయింట్స్ కూడా ఒకసారి గుర్తుంచుకోండి. మధుబాని పెయింటింగ్స్ ఉన్నాయి కదా, మధుబాని పెయింటింగ్స్ ఒకసారి చూసుకోండి. అది బీహార్కి సంబంధించిందండి. మధుబాని అనేది బీహార్కి సంబంధించింది. అదేవిధంగా కలంకారీ అనేది ఆంధ్రాకి సంబంధించింది. కలంకారీ వచ్చేసరికి ఆంధ్రాకి సంబంధించింది. మనకి వార్లీ పెయింటింగ్స్ అని ఉంటాయి, అవేంటంటే మహారాష్ట్రకి సంబంధించినవి. ఇవి చూసుకొని వెళ్ళండి ఓకేనా. మధుబాని, కలంకారీ అండ్ వార్లీ పెయింటింగ్స్ ఇవి చూసుకొని వెళ్ళడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికారిన అంటే ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు అంటే ఆర్టికల్ 356 356వ ఆర్టికల్ ప్రకారంగా ఓకేనా. మనకి ఇదేంటంటే 350 ఆర్టికల్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మనకి ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విఫలమైనప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో పాలనను విధించవచ్చు అనమాట. దీన్నే రాష్ట్రపతి పాలన అని చెప్పేసి అనడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి 352 ఆర్టికల్ 352 ఆర్టికల్ గురించి చూస్తే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా చూసుకొని వెళ్ళండి, నెక్స్ట్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా 360 అనేది దేనికి సంబంధించింది? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. నెక్స్ట్ మీకు ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే భారత్లో ఇంతవరకు ఇటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది రాలేదు, ఇంతవరకు విధించలేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 40 ఆర్టికల్ గురించి చూస్తే ఇది గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించినటువంటిది, ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది ఓకేనా. గ్రామ పంచాయతీ ఏర్పాటుకి సంబంధించినటువంటిది 40వ ఆర్టికల్. నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ రాష్ట్రపతి పాలన గరిష్టంగా 3 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 3 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు పార్లమెంట్ ఆమోదంతో ఓకేనా. ప్రతి 6 నెలల పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా 3 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక మరియు అఖండత అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ సవరణ అనమాట, 42nd అమెండ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన వీడియోస్లో చాలాసార్లు దీని గురించి మాట్లాడాం, 42వ సవరణ గురించి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఈ యొక్క 42వ సవరణ గురించి చూస్తే దీన్ని మినీ రాజ్యాంగం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. దీని ద్వారా ప్రవేశికలో మొదటిసారిగా మార్పులు కూడా చేశారు ఓకేనా. నెక్స్ట్ మనకి 44వ అమెండ్మెంట్ చూస్తే ఈ 44వది ఏంటంటే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుండి తొలగించినటువంటి సవరణ అనమాట. 44వది 1978లో ఈ యొక్క తొలగించడం జరిగిందనమాట. ఈ యొక్క ఏదైతే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుండి తొలగించినటువంటి సవరణ ఏంటి అంటే 44వ సవరణ. అయితే ఇది 1978కి సంబంధించింది.
86వ అమెండ్మెంట్ 86th అమెండ్మెంట్ ఇదేంటంటే విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చినటువంటి సవరణ ఏంటంటే 86వ సవరణ. నెక్స్ట్ 61వ అమెండ్మెంట్ 61వ సవరణ ఇదేంటంటే ఓటు హక్కు వయసును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి తగ్గించినటువంటి సవరణ అనమాట 61వది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో అత్యంత ప్రజాదరణ మరియు మాస్టర్ ఆఫ్ హ్యూమర్ అవార్డు పొందిన భారతీయ నటుడు ఎవరు? హ్యూమర్ అవార్డు పొందినటువంటి భారతీయ నటుడు ఎవరు అంటే ఆప్షన్ బి అమీర్ ఖాన్ గారు పొందడం జరిగిందండి ఈ యొక్క అవార్డు అనేది. ఇక్కడ మనకి మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో అమీర్ ఖాన్కు ఈ అవార్డు దక్కడం జరిగింది. ఆయన నటించినటువంటి దంగల్ సినిమా ఏదైతే ఉందో ఈ యొక్క దంగల్ సినిమా చైనాలో భారీ వసూలు సాధించిన రికార్డు సృష్టించడం జరిగిందనమాట. భారీ వసూలు సాధించి రికార్డు అనేది సృష్టించింది. నెక్స్ట్ మనకి రాబోతున్నటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ షిఫ్ట్లలో ఈ పాయింట్స్ అయితే చూసుకోండి. అవేంటంటే ఇటీవల జరిగినటువంటి అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్ కానీ మనకి చలనచిత్ర అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి, అదేవిధంగా భారతీయ సినిమా ప్రదర్శనల గురించి మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? వింధ్యాచల్ వచ్చేసరికి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉందండి. ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో అయితే ఉందన్నమాట. ఇది భారతదేశంలోని అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒకటనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి రాయబోతున్న స్టూడెంట్స్ ఈ పాయింట్స్ కూడా చూసుకొని వెళ్ళండి. సింహాద్రి. ఓకేనా. సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనా. సింహాద్రి అనేది ఆంధ్రాలో ఉంది. రామగుండం అనేది తెలంగాణలో ఉంది. ఆంధ్రాలో ఉండేసరికి ఏమో సింహాద్రి, తెలంగాణలో వచ్చేసరికి రామగుండం అనేది తెలంగాణలో ఉంది. ఓకేనా. వీటిని కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎక్కడ ఎగరవేస్తారు? ఎక్కడండి? రెడ్ ఫోర్ట్, ఎర్రకోట మీద ఎగరవేయడం జరుగుతుంది. 1947 నుండి ప్రతి ఏటా ఆగస్టు 15న ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాని ఎగరవేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ జెండా అనేది ఎగరవేయడం జరిగింది. ఎక్కడ? ఎర్రకోట, రెడ్ ఫోర్ట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే కర్తవ్య పద్ ఇదేంటంటే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్లకి ఇంపార్టెంట్. జనవరి 26న అంటే రిపబ్లిక్ డే జరుగుతుంది కదా, జనవరి 26న. అది ఈ యొక్క జనవరి 26న ఇక్కడ ఏదైతే కర్తవ్య పద్ ఉందో ఇక్కడ మనకి వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఇక్కడ జెండాని రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎగరవేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇటు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేకి, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేకి, గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా మీరు తూకిగా కొంచెం పాయింట్స్ చూసుకొని వెళ్ళండి, ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ సంఘంలోని భిక్షువులు మరియు భిక్షునులు కోసం రూపొందించినటువంటి నియమాల సమాహారం ఏ త్రిపీఠికలో ఉంది? ఏ త్రిపీఠిక అండి? వినయ పీఠిక. వినయ పీఠికలో ఉందన్నమాట. దీని గురించి చూస్తే మనకి దీనిని డిసిప్లిన్ బాస్కెట్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. డిసిప్లిన్ బాస్కెట్ అని కూడా పిలుస్తారు ఈ యొక్క వినయ పీఠికని. ఇందులో బౌద్ధ సన్యాసుల క్రమశిక్షణకు సంబంధించినటువంటి 227 నియమాలు అనేవి ఉండడం జరుగుతుంది. 227 నియమాలు అనేవి ఉంటాయి. ఓకేనా. తర్వాత మనకి సుత్త పీఠిక. ఈ సుత్త పీఠిక గురించి కూడా మీరు చూసుకోవాలి, నెక్స్ట్ ఉపయోగపడతాయి. ఇందులో గౌతమ బుద్ధుని బోధనలు అండ్ ఉపదేశాలు ఉండడం జరుగుతుంది సుత్త పీఠికలో. మనకి అభిధమ్మ పీఠిక గురించి చూస్తే ఈ యొక్క అభిధమ్మ పీఠికలో బౌద్ధ మతం యొక్క తత్వశాస్త్రం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దీని గురించి వివరించేది ఈ యొక్క అభిధమ్మ పీఠిక. ఓకేనా. త్రిపీఠికలు ఏ లాంగ్వేజ్లో ఉంటాయి ఆ పాయింట్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏ లాంగ్వేజ్లో ఉంటాయో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రాబోతున్నటువంటి షిఫ్ట్లో వీటి భాష లేకుంటే బుద్ధుని మొదటి బోధన ఏంటి ఇలాగ అడుగుతారు. ఒకసారి ఇటు బౌద్ధ మతం అదేవిధంగా జౌన మతం ఈ టాపిక్స్ ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ మన్సబ్దారీ వ్యవస్థను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు? విత్ వాట్ ఆబ్జెక్టివ్ డిడ్ అక్బర్ స్టార్ట్ ది మన్సబ్దారీ సిస్టమ్? ఏ ఉద్దేశంతో అంటే సైనిక పరిపాలన అండ్ వేతనాల
క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ మన్సబ్దారీ అంటే మొఘల సామ్రాజ్యంలో ఒక హోదాను సూచించడం జరుగుతుంది. ఈ యొక్క మన్సబ్దారీ అనేది అధికారులు ర్యాంకులను మరియు వారి వద్ద ఉండాల్సినటువంటి సైన్యాన్ని ఇది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. వీటిల్లో మనకి ర్యాంకుని ఏమంటారు అంటే జాత్ అంటారు. ఏంటి? జాత్ ర్యాంకు. ఓకేనా. అదేవిధంగా సైన్యం ఉంది కదా, దాన్ని సవార్ అంటారు. సవార్. ఓకేనా. ఇవి కూడా చూసుకోండి. ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, సింపుల్గా వినండి. అదేంటంటే మనకి అక్బర్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణలు అనేవి దీన్ ఈ ఇలాహీ, మీరు ఆల్రెడీ గత వీడియోస్లో నేను చెప్పినప్పుడు చూశారు. దీన్ ఈ ఇలాహీ అనేది ఒక మతం అండి. అక్బర్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో ఇదొకటి. అదేవిధంగా ఐన్ ఈ దఖ్సాలి, ఏంటి? దఖ్సాలి అనేది భూమి శిస్తు విధానం. ఓకేనా. వీటి గురించి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సొంత శాసనసభ ఉంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ సొంతది ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ఉంది అంటే ఇక్కడ ఢిల్లీకి ఉందన్నమాట. దేనికి? ఢిల్లీకి ఉంది. 69వ రాజ్యాంగ సవరణ 1991 గాను 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి శాసనసభ అనేది ఏర్పడడం జరిగిందండి. ప్రస్తుతం ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే శాసనసభలు అనేవి ఉన్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఏ లడఖ్ గురించి మనం మాట్లాడితే ఇది శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం. శాసనసభ అనేది ఏలో ఉన్నటువంటి లడఖ్ ఏదైతే ఉందో దీనికి లేదనమాట. నెక్స్ట్ మనకి పుదుచ్చేరిలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 30 ఉన్నాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ఫలితాలు కూడా ఒకసారి చూసుకోవడం మీకు మంచిది. ఓకేనా. ఎందుకంటే కరెంట్ అఫైర్ రిలేటెడ్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గణాంక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? గణాంక శాస్త్ర పితామహుడు ఎవరు? హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే పిసి మహలానోబిస్ని పిలవడం జరుగుతుంది. పిసి మహలానోబిస్. ఓకేనా. ఈయన ఏంటంటే 1931 ఇప్పుడు 1931లో కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించడం జరిగింది. ఐఎస్ఐని స్థాపించడం జరిగిందనమాట 1931లో. ఓకేనా. మనకి భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక 5 ఇయర్స్ ప్లాన్, సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉందో 1956 to 61 వరకు ఏదైతే ఇది ఉందో దీనికి సంబంధించి ఈయన రూపొందించినటువంటి నమూనా పైన ఆధారపడినది ఉందన్నమాట. మనకి మోడల్ కూడా చూసాం, మహలానోబిస్ మోడల్ అంటాం. ఓకేనా. రెండవ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి 5 ఇయర్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చూసుకోండి, వాటి మీద అడిగే అవకాశం ఉంది. ఓకేనా. మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా ఏంటి? హరోద్ డోమర్ మోడల్. ఓకేనా. గత వీడియోస్లో చెప్పాను. సో ఇలా చూసుకుంటే మంచిది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మధ్య ప్రధాన వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లను నడుపుతుంది. ఓకేనా. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది యూజర్ పనుల కోసం వాడతారు. ఓకేనా. ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ని నడిపేది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజర్ పనుల కోసం. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఉపయోగపడుతుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మన ఎగ్జాంపుల్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? విండోస్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఇవి. ఓకేనా. ఇవి హార్డ్వేర్ నియంత్రించడం జరుగుతుంది. హార్డ్వేర్ని నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించి చూస్తే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎంఎస్ వర్డ్ కానీ, వాట్సాప్ కానీ, క్రోమ్ కానీ ఇవి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి యూజర్ యొక్క అవసరాల కోసం పనిచేసేవి అన్నమాట అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 18 ఏప్రిల్ 1930న జరిగినటువంటి చిట్టాగాంగ్ ఆయుధగార దాడికి నాయకత్వం వహించింది ఎవరు? ఆయుధగార దాడికి నాయకత్వం వహించింది ఎవరంటే సూర్యసేన్. ఎవరు? సూర్యసేన్ గారు. ఓకేనా. ఈయన గౌరవంగా మాస్టర్ దా అని పిలవడం జరుగుతుందన్నమాట. మాస్టర్ దా అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని? సూర్యసేన్ గారిని. ఓకేనా. ఈయన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క బ్రిటిష్ ఆయుధగారంపై కూడా దాడి చేయడం జరిగిందనమాట. ఎవరు? సూర్యసేన్ గారు.
ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి మనకి హిస్టరీలో ఉన్నటువంటి మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి కకోరి రైలు దోపిడీ ఉంది కదా 1925కి సంబంధించి కకోరి రైలు దోపిడీ కానీ జలియన్ వాలాబాగ్ కానీ వరుసగా మనకి మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి ఇయర్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాటిని చూసుకుంటే మీకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నీటి విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలసిస్ ప్రక్రియలో వెలువడే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వాయువుల ఘనపరిమాణ నిష్పత్తి రేషియో అడిగారు. ఓకేనా. నెక్స్ట్ షిప్లలో కూడా కొన్ని రేషియోలు అడుగుతారు, వాటి గురించి చెప్తాను. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వాయువుల యొక్క ఘనపరిమాణ రేషియో నిష్పత్తి అనేది అడిగారు. ఎంత నిష్పత్తి అండి, 2:1 అనేది దీని యొక్క నిష్పత్తి. ఓకేనా. నీటి రసాయన సూత్రం H2O, వాటర్కి సంబంధించి H2O కదా, ఇందులో 2 హైడ్రోజన్ అణువులు 1 ఆక్సిజన్ అణువు అనేది ఉంటుంది. కాబట్టి విద్యుత్ విశ్లేషణలో హైడ్రోజన్ ఆక్సిజన్ కంటే రెట్టింపు పరిమాణంలో విడుదలవ్వడం జరుగుతుంది. కాబట్టి 2:1 అనమాట. నెక్స్ట్ మనకి ద్రవ్యరాశి మీద ఫర్ ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంది. సో మాస్, ద్రవ్యరాశి అంటే మాస్ అనమాట. మాస్కు సంబంధించి నిష్పత్తి అడిగితే మనకి 1:8. ఓకేనా. 1:8 అనేది అవ్వడం జరుగుతుంది మాస్కు సంబంధించి. దీని ఎలా చూస్తాం, ఇక్కడ మాస్కు 1:8 అంటే మనకి హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, అప్పుడు ఆక్సిజన్ ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఇలా రాసుకోవాలి. ఓకేనా. 1:8 అనేది మాస్కు సంబంధించి. మానవ అభివృద్ధి సూచికను కొలవడానికి కింది వాటిలో ఏది ప్రామాణికం కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ డైమెన్షన్స్ యూజ్డ్ టు మెజర్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. ఏది కాదు అంటున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి మనకి లింగ నిష్పత్తి. ఓకేనా. లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో. ఓకేనా. రిమైనింగ్ 3 కాదు, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మనకి దీని గురించి చూస్తే HDIని లెక్కించడానికి ఆరోగ్యం, విద్య అండ్ జీవన ప్రమాణం అనే 3 ప్రధాన అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనమాట. ఓకేనా. లింగ నిష్పత్తి ఇందులో భాగం కాదు. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. HDIని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రతి ఏటా విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, UNDP విడుదల చేస్తుంది. బెంగాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనకి సంబంధించినటువంటి సరైనది ఏది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది డైరెక్ట్ ఇన్ బెంగాల్. ఓకేనా. మనకేంటి, బ్రిటిష్ వారు పన్నులు, నవాబు పరిపాలన. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏంటి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ వారి పన్నులు, నవాబు పరిపాలన. బెంగాల్ ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలనకి సంబంధించినటువంటి సరైనది ఏది అంటే ఇదనమాట, బ్రిటిష్ వారి పన్నులు, నవాబు పరిపాలన. దీని గురించి చూస్తే 1765లో అలహాబాద్ సంధి తర్వాత దివానీ హక్కులు వస్తువులు ఏదైతే దివానీ హక్కులు ఉన్నాయో, ఈ యొక్క దివానీ హక్కులు అంటే ఏంటంటే పన్నులు వసూలు చేసే అధికారం అనమాట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడం జరిగింది. ఓకేనా. పరిపాలన బాధ్యత మాత్రం నవాబు ఎవరైతే ఉంటారో వారి వద్దే ఉండడం జరిగిందనమాట. దీనినే ద్వంద్వ పాలన అని చెప్పేసి అంటారు. ఓకేనా. మనకి రాబర్ట్ క్లైవ్ ఉన్నారు కదా, ఈ రాబర్ట్ క్లైవ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. వారెన్ హ్యాస్టింగ్ దీనిని రద్దు చేయడం జరిగింది. వారెన్ హ్యాస్టింగ్ అండ్ రాబర్ట్ క్లైవ్ ఈ నేమ్స్కి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ ASCII కోడ్ ఎన్ని బిట్లను ఉపయోగిస్తుంది అంటే ఎన్ని బిట్లనండి, 8 బిట్స్. ఏంటి 8 బిట్స్. అదే క్యారెక్టర్లు అని అడిగితే 256 క్యారెక్టర్లు. 8 బిట్స్ 256 క్యారెక్టర్లు. ఓకేనా. 256. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించింది. ఏ ఆర్టికల్ అండి, 243Q. 243. ఓకేనా. 243Q అనేది మనకి భారత రాజ్యాంగంలో మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇదేంటంటే నగర పంచాయతీలు, మున్సిపల్ కౌన్సిల్లు అండ్ మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ అనమాట. 243, 243Q. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే మున్సిపాలిటీ గురించి రాజ్యాంగంలోని 9A భాగంలో అండ్ 12వ షెడ్యూల్లో వివరించడం జరిగింది. 12వ షెడ్యూలు 9వ పార్ట్, 9వ భాగం 12వ షెడ్యూల్లో వివరించడం జరిగింది. ఇందులో మొత్తం 18 రకాల అధికారాలు అయితే ఉంటాయి. 18 రకాల అధికారాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో జరిగినటువంటి 60వ ఆల్ ఇండియా పోలీస్ డైరెక్టర్ జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది.
పోలీస్ డైరెక్టర్ జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే రాయ్పూర్లో అండి. ఎక్కడ? రాయ్పూర్లో జరిగింది. ఈ సమావేశం ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో ఉన్నటువంటి ఐఐఎం క్యాంపస్లో జరిగిందనమాట. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు హాజరవడం జరిగిందనమాట. దీని థీమ్ ఏంటంటే వికాస్ భారత్. ఏంటి? వికాస్ భారత్ అండ్ భద్రత హయామం. ఓకేనా? వికాస్ భారత్ అండ్ సెక్యూరిటీ డైమెన్షన్స్ అనేది దీని యొక్క థీమ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్ను ఏ సంవత్సరంలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ లడఖ్ మేడ్ ఏ యూనియన్ టెరిటరీ అంటే 2019 అక్టోబర్ 31. 2019 అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగిందండి. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ను 2 వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఓకేనా? లడఖ్ అసెంబ్లీ అనేది లేదు. స్టార్టింగ్ క్వశ్చన్లో చూసాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుత అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది? అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటది? వింధ్యాచల్ పవర్ ప్లాంట్. ఓకేనా? ఆల్రెడీ క్వశ్చన్ చూసాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో మీకు ప్రతిరోజు ప్రతి షిఫ్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియోలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఎడిషనల్గా చాలా పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ కంపల్సరీగా ఒకసారి విని ఎగ్జామ్కి వెళ్తే మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.